చంద్రబాబు తన సత్తా చూపిస్తున్నారు. వాస్తవంగా తనకున్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది. వరద సందర్భంలో స్టార్టింగ్ ట్రబుల్, సెకండ్ డే ట్రబుల్ వరకు ఓకే, థర్డ్ డే నుంచి సిస్టమ్ని తన చేతిలోకి తెచ్చుకోగలిగారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. ఎక్కడైతే అందని ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా లేకపోతే హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాల దగ్గర నుంచి, మంచినీళ్ళ పొట్లాల దగ్గర నుంచి క్రమంగా ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఓ పక్కన వాటర్ ట్యాంకర్లు తెప్పించి మంచినీళ్లు ఇప్పించే ఏర్పాట్లు చేశారు. ఇంకొక వైపు నుంచి ఫైర్ ఇంజన్ల ద్వారా ఆ ప్రాంతాల నుండి క్లీనింగ్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి తక్షణ ఆరోగ్య సమస్యలు వచ్చే వాళ్ళకి చూసేటందుకు దాంతోపాటుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టుకొచ్చారు. ఇవన్నీ కాకుండా బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవి సాయంత్రానికల్లా అందించే ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించారు. ఇంకోవైపున ఆహార పొట్లాల పంపిణీ ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు. ఈ వరద ప్రభావితం తగ్గినటువంటి ప్రాంతాల్లోకి అవన్నీ కూడా చేరిపోతూ ఉన్నాయి. ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏదైతే ఇన్సూరెన్స్ సంస్థలందరినీ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడి తక్షణం ఇన్సూరెన్సులు వచ్చేటట్టు చూడండి, మానవత్వంతో ఆలోచించండి, 10-12 రోజుల్లోపు క్లెయిమ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పుకొచ్చారు. టోటల్గా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతున్నారు ఆయన.